శివాజీ గారి దగ్గర నుంచి ఇంకోటి వచ్చింది ఏంటంటే ఆయన 4th వీక్ 5th వీక్ ఇంజూర్ అయిపోయాడు. బట్ ఆల్మోస్ట్ 10th వీక్ వరకు అదే ఇంజూరీ అయితే కంటిన్యూ అయ్యాడు కదా. సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళిద్దరిని ఎక్కువ అంటే వీళ్ళిద్దరిని ఇలా ఆడండి అని చెప్పి ఆయన ఆడడానికి లేదు యాక్చువల్గా. సో సంచాలకుగా ఉంటూ ఇలా ఆడండి అని చెప్పి వీళ్ళని ఎంకరేజ్ చేశారు కదా. సో ఆయన ఇంట్లో ఉండడానికే అలాంటి వీళ్ళిద్దరిని ఒక గెలుపు గుర్రాలకి ముందుంచి ఆయన వెనకాల ఉన్నాడు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. దానికి ఏమంటారు మీరు? ఎవరున్నారని? శివాజీ గారు ఆయన ఆడలేడు కాబట్టి వాళ్ళతో ఆడిస్తూ ఆయన కూడా ప్రొజెక్ట్ అయ్యాడు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అంటే ఇప్పుడు శివాజీ గారు ఆడలేడు కాబట్టి వీళ్ళతో వీళ్ళిద్దరిని చూస్ చేసుకుని వీళ్ళని గుర్రాలుగా పెట్టుకుని ఈయన స్వారీ చేశాడు అని ఒక టాక్. అంటే హౌస్ లో ఉండడానికి ఇప్పుడు ఒకటి అన్ఫార్చునేట్లీ శివాజీకి దెబ్బ తగిలింది లోపల. సో ఫిజికల్ గేమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ ఈజ్ మచ్ మోర్ ఎల్డర్ దాన్ ది అదర్ కంటెస్టెంట్స్. శివాజీ ఈజ్ ద మోస్ట్ ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్. సో ఫిజికల్ టాస్క్లు ఎలాగా శివాజీ అనే అతను ఇది వీళ్ళంతా ఫాస్ట్గా కానీ ఇంకొక స్ట్రాంగ్గా కానీ ఉండలేడు. దానికి తోడు షోల్డర్ ఇంజరీ, ఫస్ట్ నుంచి షోల్డర్ ఇంజరీ వచ్చింది, దాంతో వెళ్ళిపోతాను అని కూడా అన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాగే స్ట్రాంగ్గా పుల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ లోపలికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి కప్పు కొట్టుకుని రావాలనే ఉంటుంది తప్ప వీళ్ళిద్దరు కప్పు కొడతారు నేను వెనకుండి కప్పు కొట్టిస్తా అని ఎవరికి ఉండదు. బేసిక్గా శివాజీకి కూడా కప్పుతోటే బయటకు వెళ్ళాలని ఉంటుంది, ఎవరికి కప్పుతోటే బయటకు వెళ్ళాలని ఉంటుంది. ప్రశాంత్కి అదే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళ ముగ్గురు మధ్యలో చిన్న మనస్పర్ధలు క్రియేట్ చేయాలి అంటే ముగ్గురిని పిలిచి మీ ముగ్గురులో ఎవరు కప్పు కొట్టాలి అని పెట్టుకోండి, మీ ముగ్గురు డిస్కషన్ అంటే గొడవ అవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది. అంతే, ఎవరికైనా అంతే. ఎవరికైనా అల్టిమేట్గా అన్నా నేను డిజర్వ్ అన్నా నేను కొట్టాలన్నా ప్రశాంత్ అంటాడు. నేను ఇంత చేసింది నాది కప్పు అంటాడు. అరే తప్పురా, నేను కదరా చెప్పాను మీ అందరికీ, నేను ఇది చేయకపోతే మీరు ఎలా వస్తారా, నాకు కదరా కప్పు రావాలి ఈయన అంటాడు. సో ముగ్గురు అల్టిమేట్లీ ఇది ఏంటంటే అందరికీ కప్పు కొట్టుకొని రావాలనే ఉంటుంది. అయితే ఇది స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఉందండి. యాక్చువల్గా శివాజీ గారు 2-3 సార్లు కూడా ఒరే నాకు ఇంత అవసరం లేదు నేను వెళ్ళిపోతాను, ఓన్లీ మీ ఇద్దరిని గెలిపించడానికి మాత్రం మీ ఇద్దరి గురించి హౌస్లో ఉన్నాను 2-3 సార్లు అన్నారు. దాంతో ఏమవుతుందంటే ఈయన గెలవాలని లేకపోయినా వాళ్ళిద్దరి కోసం హౌస్లో ఉన్నారని ఒక సింపతి కూడా సింపతి స్ట్రాటజీ ఆబ్వియస్లీ అదే వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు అంటారా? అయితే ఆబ్వియస్లీ అర్థం అయినా అవ్వకపోయినా స్ట్రాటజీ ప్లే అయిపోయింది. దట్స్ ఆల్. నాకు అవసరం లేదురా, నాకు ఎందుకురా, మీరు గెలవండిరా, ఇదే కాన్సెప్ట్. అదే అన్న 2-3 సార్లు అన్నాడు. అరే నేను మామూలుగా అయితే నేను వెళ్ళిపోవాలి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ ఇద్దరు కోసమే మీ ఇద్దరిని గెలిపించడానికి ఉన్నానని మాట్లాడుతున్నాడు. లేదు అంటే వాళ్ళిద్దరి కోసం ఉన్నాను అని అన్నాడు, కానీ జెన్యున్ గా వాళ్ళిద్దరి కోసం ఉండుండొచ్చు, మేబీ ఉండుండొచ్చు, కానీ అది ఆయన పని కాదు కదా. ఆయన ఇట్ ఈస్ నాట్ హిస్ జాబ్. వీళ్ళిద్దరు పైకి వచ్చేలా చూడాలి, వీళ్ళు ఎదిగేలా చూడాలి, వీళ్ళు గెలిచేలా చూడాలి అనుకునేది శివాజీ జాబ్ కాదు అక్కడ. అవును, ఆయన మాట వరుసకు అని ఉండొచ్చు, బికాజ్ ఒక కంటెంట్ ఇవ్వాలి శివాజీకి, ఒక మెసేజ్ పంపించాలని పంపించేశాడు, విచ్ మే బి ట్రూ ఆర్ మే నాట్ బి ట్రూ. వాట్ ఎవర్ ఆయన మైండ్ లో ఏముంది అనేది స్ట్రాటజికల్. అంటే మొన్న నాగార్జున గారు కూడా అన్నారు, నువ్వు చెప్తూ బ్రతికించి అన్నావు కదా, అదే కదా నీ ఫిలాసఫీ అని చెప్పి నాగార్జున గారు మళ్ళీ నెక్స్ట్ డే అన్నారు యాక్చువల్గా. సో దానికి దీనికి ఇంటర్లింక్ చేసి వస్తే మైట్ బి స్ట్రాటజీ అయ్యింది. సో అయితే సార్ ఇప్పుడు టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నా కూడా వాళ్ళల్లో మేజర్గా విన్నర్ లేదా రన్నర్ అనే పేర్లు వినిపిస్తుంటే 3 పేర్లు బయటకు వస్తున్నాయి, ప్రశాంత్, శివాజీ అండ్ అమర్. మిగతా ముగ్గురు కూడా ఆడి స్ట్రాంగ్గా టాప్ 6కి వచ్చారు కానీ బట్ ఎందుకు వాళ్ళ ముగ్గురు ఎక్కడ ల్యాగ్ అయ్యారు వీళ్ళతో పోల్చుకుంటే అనుకోవచ్చు? ఎవరు ముగ్గురు? ఎవరు కానీ, ప్రియాంక కానీ, అర్జున్ కానీ ఎక్కడ ల్యాగ్ అయ్యారు అనుకోవచ్చు వీళ్ళతో పోల్చుకుంటే? అర్జున్కి ఒక డ్రాబ్యాక్ 5th వీక్లో ఎంటర్ అయ్యాడు అనేది ఒక డ్రాబ్యాక్. అర్జున్ ఆల్సో ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. నేను నామినేషన్స్లోకి వస్తే ది బెస్ట్ ఈజ్ అర్జున్. నామినేషన్స్ వీక్లోకి వస్తే ఆల్ ద వీక్స్ ది బెస్ట్ ఈజ్ అర్జున్. సుత్తుండదు, సోదు ఉండదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. వాళ్ళు కాంట్రడిక్ట్ చేసినా సరే దానికి సమాధానం ఆయన దగ్గర ఉంటుంది. విచ్ ఇంత ల్యాగ్లు, ఇంత గోళ్ళు, ఇంత లాక్కోడాలు, పీక్కోడాలు అర్జున్. మీరు అన్ని నామినేషన్స్ చూసుకోండి అర్జున్ చేసినవి. అవతల వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పిస్తాడు తప్పించి, ఎందుకంటే పాయింట్ తనది కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి. ఎక్కువ సుత్తుండదు తనది. మిగిలిన వాళ్ళు అబ్బా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తుంటాం. శోభ వచ్చినా, మన ప్రశాంత్ వచ్చినా, లేకపోతే అమర్ వచ్చినా, మీకు ఇంతకు ముందు నామినేషన్స్ అనేవి ఒక్కరోజే చూపించేవాడు. అవును, ఇప్పుడు 2 days చూపించాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ కంటెంట్. అవును, ప్రొలాంగ్ చేస్తున్నారు, మండే ట్యూస్డే కూడా చూపిస్తున్నారు. అవునవును. సో అలాగా అర్జున్ అనేవాడికి అదొక డ్రాబ్యాక్ ఏంటంటే 5th వీక్ ఎంటర్ అయ్యాడు. జనరల్గా
విన్నర్స్ ట్రోఫీకి 5th వీక్ ఎంటర్ అయిన వాడిని కన్సిడర్ చేయరు అని ఇప్పుడు దాకా జరుగుతుంది కాబట్టి అదొకటి. అండ్ ప్రియాంక విషయానికి వస్తే ఇప్పుడు అక్కడ నాగార్జున గారు చెప్పినట్టు మేల్ ఆర్ ఫీమేల్ దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ బిగ్ బాస్ హౌస్. జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. చచ్చినట్టు మగాళ్ళతో పోటీ పడి ఆడాల్సిందే. ఫిజికల్ టాస్క్ ఉంటే ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్ ఉంటే మెంటల్. సో ఈ ఫిజికల్కి వచ్చేసరికి వీళ్ళకన్నా తను డౌన్ అవుతుంది కాబట్టి అక్కడ తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రియాంక. నెక్స్ట్ ఎవరు? యావర్ నా ఉద్దేశంలో హీ స్టేజ్ సెకండ్ ఆఫ్టర్ ప్రశాంత్. ఇట్ ఈస్ యావర్. నా కౌంటింగ్ ఇస్తే గనక టాప్ 1 నుంచి ప్రశాంత్, యావర్, శివాజీ, దట్ ఈస్ ద టాప్ 3 ఐ గివ్. నేను పర్సనల్ గా అదే. బట్ సోషల్ మీడియాలో బట్ ప్రకారం నేను అడిగిన దాని ప్రకారం ఏంటంటే ఈయన టాప్ 3 లో లేడు అంటున్నారు. దట్ ఈస్ ఇది నేను చెప్పేది ఏంటంటే అమర్ అనేవాడిని ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే అమర్ ఈజ్ రియలీ ఎలిజిబుల్ అనేది జనాలు విపరీతంగా బహిర్గతం చేసేసారు. విపరీతంగా అమర్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అమర్కి ఉంది, నేను కాదనట్లేదు, డెఫినెట్ గా ఉంది. నేను మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక హ్యాండ్ ప్రశాంత్ది, ఇంకో హ్యాండ్ అమర్ది. ఇది కూడా నా కళ్ళకి కనిపించేసింది. టాప్ 2 ఇల్లు ఉంటారని. ఒక హ్యాండ్ నాగార్జున గారు పట్టుకునేది ప్రశాంత్ది, ఒకటి అమర్ది. ఇది కూడా నాకు ఇప్పుడు ఒకవేళ పొరపాటున అమర్ హ్యాండ్ లేపితే ఉల్టా పుల్టా అన్నట్టు, లేకపోతే బిగ్ బాస్ ఫేవరెట్ చూపించినట్టు అనుకోవచ్చు. నాకు నా పరంగా ప్రశాంత్ గెలవాలి అనేది నేను అనుకుంటున్నా. అదే ఒకవేళ నా క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రశాంత్ గెలవాలి. అదే సార్, ఇప్పుడు అమర్ చెయ్యి కనుక నాగార్జున గారు లేపారంటే ఉల్టా పుల్టాయే కదా మరి. ఉల్టా పుల్టా అంతే కదా, మేము ముందే చెప్పాం కదా ఉల్టా పుల్టా అని అంటారు, మనం ఏం మాట్లాడలేము. సో మీరు చెప్పకుండా అన్నీ చెప్పేస్తున్నా. అయితే ఇందాక ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పారు యాక్చువల్గా అర్జున్ నామినేషన్స్ ఏది కూడా సుత్తుండదో సూటిగా చెప్తాడని చెప్పి. అలాంటి అర్జునే యాక్చువల్గా అమర్ కెప్టెన్సీ వచ్చినప్పుడు శివాజీ గారు అర్జున్ వైపు నిలబడితే అలాంటి శివాజీ గారినే నామినేట్ చేశాడు వెళ్ళి. సో ఆ నామినేషన్ ఎలా అనిపించింది మీకు? చేయొచ్చు. తను అప్పుడు హీ ఫెల్ట్ ఇట్ ఇస్ జెన్యూన్. తనకు ఆ టైంలో ఇట్ ఇస్ జెన్యూన్ అని తన దగ్గర పాయింట్ ఉంటుంది. అర్జున్కి నేను ఎవ్రీ టైం టిక్ మార్క్ దేనికి పెడతానంటే హీ హ్యాస్ అ పాయింట్. ఒక పాయింట్ లేకుండా అయితే ఇది చేయడు. అండ్ ఫేవరిజం సైడ్ వెళ్లకుండా ఉన్నాడు. ఎక్కువ శోభా అమర్ వాళ్ళతోటే ఉన్నాడు వాస్తవానికి మాట్లాడితే ఉన్నాడు. బట్ హీ డిడ్ నాట్ సెటిల్ ఇన్ వన్ సైడ్, ఒక గ్రూప్ లో. మొన్నటి వరకు ఎవరితో మాట్లాడు, నీకు నాకు ఈ సీజన్ లో ఇంకా ఇది లేదురా అని అన్నాడు. ఆల్రెడీ ఇద్దరు కలిసిపోయారు, విపరీతంగా డాన్సులు చేస్తున్నారు, హగ్గులు చేసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో అర్జున్ది పాయింట్ ఉంటే తప్ప తను మాట్లాడు. నాకు అది క్లియర్ గా అబ్జర్వ్ చేసి. అయితే మన శివాజీ గారు ఇందాక మీరు మాట్లాడారు కదా ఆల్రెడీ, అదే మొత్తం అమ్మాయిలందరికీ సారీ చెప్పాలని నాగార్జున గారు చెప్పిన మాట అక్కడ బాగా ఆర్గ్యుమెంట్. ఎందుకంటే హోస్ట్తో ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కూడా అంత ఆర్గ్యూ చేయడం నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్గా. అవును, శివాజీ గారు కూడా స్టాండ్ తీసుకున్నాను. మీకు ఏది కరెక్ట్ అనిపించింది అక్కడ చెప్పిన విషయంలో? ఆ విషయంలో నా శివాజీ డెఫినెట్ గా కరెక్ట్. శివాజీ ఇప్పుడు ఇది ఎలా పోర్ట్రే చేశారంటే, ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది నాగార్జున గారు అనేది కాదు, నాగార్జున గారు అనేది కాదు. బట్ మీకు అంటే ఒక హోస్ట్ కి ఒక దీనికి జరిగిన మధ్యన జరిగింది. మా ఇంట్లో ఇలా ఇటువంటి ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసేస్తాను అని శివాజీ అన్నాడు. అదేంటంటే తనకు ఒక కూతురు ఉంది, శివాజీకి ఒక కూతురు ఉంది. తను ఇద్దరు కొడుకులు కాకుండా కూతురు ఉంది. తను కనుక ఒకవేళ అలా బిహేవ్ చేస్తే యాజ్ అ ఫాదర్ ఈ విల్ పీక మీద కాలేసి తొక్కేయడం అని, లిటరల్ గా కాలేసి తొక్కేయడం అని కాదు, డెఫినెట్ గా మందలిస్తాం, కొడతానని కూడా అన్నాడు. అదే శివాజీ కూడా చెప్పాడు. అంటే అంత పరాకాష్ఠకి చూసేసాడు అక్కడ లోపల బిహేవియర్స్. ఏ రేంజ్ లో అనిపించకపోతే ఆ మాట ఎందుకు వస్తుంది నోట్లోంచి? స్టిల్ ఇంత పెద్ద నేషనల్ టీవీలో ఆ మాట దొరలకుండా ఉంటే బాగుండేది శివాజీ అనేవాడు. అదే నాగార్జున గారు చెప్తున్నారు, అలా ఎలా నువ్వు అనేస్తావు ఇది అది అని. నేను చూశాను బాబు గారు, నేను ఇన్ని వారాలుగా నేను చూస్తున్నాను, అదో పీక్స్ కి రీచ్ అయిపోయింది కాబట్టి నేను అంత బ్లాస్ట్ అయ్యాను తప్పించి నేను కావాలని అనలేదని శివాజీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. విచ్ ఇస్ నాకు జెన్యున్గా అనిపించింది. అంటే ఇప్పుడు నాగార్జున గారు ఏమైనా మాట అన్నప్పుడు అందరూ కూడా సైలెంట్గా సార్, ఓకే సార్, ఎస్ సార్, ఎస్ సార్ అంటున్నారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఉన్నా మాట్లాడట్లేదు, భయం వల్ల మాట్లాడట్లేదు. వెన్ యూ హ్యావ్ అన్ ఆన్సర్, స్పీక్ అప్. దట్ ఈస్ వాట్ శివాజీ డిడ్. యూ హ్యాస్ ద రైట్ టు స్పీక్. స్పీక్ అప్. అంతే కదా. ఇప్పుడు ఆవిడ ఎవరో ఆడియన్స్ లో ఒక ఆవిడ అడిగింది. అవును,
ఆవిడ అడిగింది, ఈయన దానికి సమాధానం ఇచ్చాడు. అవును. ఆడపిల్లని పట్టుకుని అలా ఎలా అంటారంటే మగవాళ్ళు అంటే తొక్కేయచ్చు అమ్మ అని అడిగాడు. అవును. ఆవిడ నాగార్జున గారు కాదే మళ్ళీ నాగార్జున గారు వచ్చి మళ్ళీ ఇక్కడ పాయింట్ డైవర్ట్ చేస్తాం. అదే డైవర్ట్ చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకో సైడ్ వెళ్ళి yes